దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథం 38వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? దేవుడు దాచిన వడగండ్ల నిధులను చూచితివా? ప్రశ్న ఇది. ప్రశ్న, ఒక ప్రశ్న మన ఆలోచనల స్థాయిని పెంచుతుంది. ఒక ప్రశ్న మన ఆలోచనల స్థాయిని ఏం చేస్తుంది తల్లి? పెంచుతుంది. మనకి కొత్త విషయాలు నేర్పిస్తుంది. కొన్నిసార్లు మనం ఎంత చేతకాని వాళ్ళమో కూడా మనకు చూపిస్తుంది ఒక ప్రశ్న. మన జీవితాలలో కూడా అనేక ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నేమో మనల్ని కలవరపరుస్తాయి, కొన్ని ప్రశ్నలు అయితే అస్సలే మనకి ఏమీ అర్థము కావు. కొన్ని ప్రశ్నలేమో మనల్ని కలవరపరుస్తాయి, కానీ కొన్ని ప్రశ్నలేమో అస్సలు మనకి అర్థం కావు. కానీ మనకి ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి సమాధానము చెప్పగల సమర్థుడు మన ప్రభువైన యేసు మాత్రమే. ఆయన 1000 ప్రశ్నలు అడిగితే మనము ఒక్కదానికి సరిగ్గా సమాధానము చెప్పలేము, కానీ మనకెదురయ్యే ప్రతి ప్రశ్నకి సమాధానం ఆయన చెప్పగలడు. గట్టిగా చెప్పకూడదా? ఆయన వేసిన ప్రశ్నకి మనం అందరు చెప్పాలి. ఆయన వేసిన ప్రశ్నకి మనం సమాధానం చెప్పలేము, కానీ మనం అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పగలడు. ఇప్పుడు వినండి, వెళుతున్నాను ఎదరికి. సుడిగాలిలో నుండి యెహోవా దేవుడు యోబు భక్తుణ్ణి ఇలా ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే, యోబు ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినముల కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? అసలు ఈ ప్రశ్నలు వినగానే యోబు గారికి ఈ ప్రశ్న ఏం అర్థం కాలేదండి. ఏం అర్థం కాల. ఎందుకు దేవుడు ఈ ప్రశ్నలను వర్షం కురిపించాడో తెలుసా? యోబు ఒకప్పుడు చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతని వంటి వాడు భూమి మీద ఒక్కడు లేడు. కానీ అలాంటి వాడిని దేవుడు పరీక్షించడం కొరకు ఒక శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఒక్కరోజే అన్ని కోల్పోయాడు. ఆయనకున్న ఆస్తిపాస్తులు, ఆయనకున్న సంతానం సమస్తాన్ని యోబు గారు కోల్పోయి, కురుపులు వ్యాధి కూడా శరీరానికి వచ్చినప్పుడు చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఒళ్ళంతా గోక్కుంటున్నాడు. దేవుణ్ణి స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకును, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. కానీ అంతరంగములో ఇంకా ఎంతో కొంత వేదన, ఎంతో కొంత దుఃఖం ఎవరి జీవితంలో ఉందంటే యోబు గారి జీవితంలో ఉంది. ఈ గాయముతో బాధపడుతున్న సందర్భాలలో కొంతమంది స్నేహితులు వచ్చి ఓదార్చవలసిన పోయి, ఆదరించవలసింది పోయి, మరలా వాళ్ళ మాటలతో యోబుని గాయపరుస్తూ ఉంటున్న సమయాలలో యోబు కొంచెం బలహీనుడైపోతున్నాడు. వాళ్ళ మాటల దాడికి యోబు గారు ఏమైపోతున్నాడు? బలహీనుడైపోతుంటే 38వ అధ్యాయము నుండి దేవుడు సూటి ప్రశ్నలతో యోబు మీద వర్షం కురిపించాడు. ఒక్కొక్క మాట దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దేవుని స్తోత్ర. దానికి ముందు ఎన్నో ఉన్నాయి. యోబు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సముద్రములకు అడ్డగడియలు నిర్మించిన వాడు ఎవరనుకుంటున్నావు? దానికి సరిహద్దులను ఏర్పాటు చేసిన వాడు ఎవరనుకుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, హిమము, ఆవిరి, వర్షము వీటికి తండ్రి ఎవడనుకుంటున్నావు అని ఒక్కొక్క ప్రశ్నను దేవుడు ఆకాశమును, భూమిని, అందల సమస్తమును, సమస్త జగత్తును యావత్తును కూడా యోబు మస్తకములోనికి, అనగా యోబు మదిలోనికి దేవుడు తీసుకువస్తూ ఒక్కొక్క ప్రశ్న సంధిస్తూ ఉంటే నోటి మీద వేలు వేసుకొని మౌని అయి వింటున్నాడంటండి. ఎవరు? యోబు గారు. దేవుడు ప్రశ్న అడుగుతుంటే మారు మాట పలకట్లేదు. నేను మౌనినై ఉండి నా నోటి మీద నేను వేలు వేసుకొందును అని యోబు గారు మౌనంగా ఉండిపోయారు. ఎవరు ప్రశ్న వేస్తే? నేను ముందే చెప్పా, యేసు ప్రభు వారు 1000 ప్రశ్నలు వేస్తే మనం ఒక్కదానికి కూడా ఏం చెప్పలేం. కానీ మనం ఏ ప్రశ్న అడిగినా ఆయన సమాధానం చెప్పగల సమర్థుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోబు గారిని ఆ కోణములో ప్రశ్నిస్తూ రాయబడిన వచనములో ఒక్క వచనమే వివరణ. ఆపత్కాలము కొరకును యుద్ధముల కొరకును యుద్ధ దినమున కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు. నేను ముందే చెప్పా, ఈ ప్రశ్నలు వినగానే యోబు భక్తుడు నోటి మీద ఏమేసుకున్నాడు? వేలు వేసుకొని అంటాడు, నీ ముందు నేను మౌనంగా ఉందునయ్యా అన్నాడు.
ఏబు గారు అయితే ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేక మౌనం అయిపోయారు. కానీ ఏబు గారికి వాక్య ప్రత్యక్షత లేదు ఆ దినములలో. కానీ మనకైతే ఈ దినమున ఏముంది? వాక్య ప్రత్యక్షత ఉంది. దీని ఆధారంగా ఈ మూడింటికి 3 ప్రశ్నలు, 3 జవాబులు, వివరణ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినమును కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? మొదటి ప్రశ్న, ఆపత్కాలము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను చూచితివా? రెండవది, యుద్ధము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? శక్తిగల దేవుని వాక్యం మాత్రమే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలదు. నమ్మిన వారందరూ చప్పట్లు కొడుతుంది మైపడదాం. శక్తిగల వాక్యం మాత్రమే ఈ ప్రశ్నలకు ఏం చెప్పగలదు? జవాబు చెప్పగలదు. మొట్టమొదటి మాట చెప్తున్నాను, ఆపత్కాలము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? యోసేపును బట్టి యాకోబు గర్భమును పుట్టిన 70 మంది ఐగుప్తు దేశంలో అడుగుపెట్టారు. 430 సంవత్సరములు బానిసత్వములో నలిగిపోతున్నారు. వెట్టి చాకిరి, కొలిమి సంఖ్యల చేత బంధింపబడి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో అధికారుల కింద బానిసలుగా ఇజ్రాయెల్ బ్రతుకుతున్న సమయములలో ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక దేవుడైన యెహోవాకు మొర్రపెట్టారు. ఎప్పుడైతే ఆ బాధను తట్టుకోలేక, శ్రమను తట్టుకోలేక, కొలిమిని తట్టుకోలేక దేవుడైన యెహోవాకు మొర్రపెట్టారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, ఇజ్రాయేలీల మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది. అనండి మాట, నిజముగా నా యొద్దకు చేరినది. ఇప్పుడు దేవుడు భక్తుడైన మోషేతో మాట్లాడుతూ అంటాడు, మోషే, నిశ్చయముగా నా ప్రజల బాధను చూచితిని, తమ్ము కష్టపెట్టు వారి మొర్ర నేను వింటిని. కనానీలు, హిత్తీలు, హివ్వీలు, గిర్గాసీలు, ఏబూసీలు అను వారి దేశమును స్వతంత్రించుకున్నట్లు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను విడిపించి నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. వాళ్ళందరూ మొరపెడితే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తుడైన మోషేతో. ఆ మాటల్లో 4 మాటలు చాలాసార్లు మీకు చెప్పాను. అక్కడ చూచే దేవుడు, వినే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు. మరలానండి మాటలు, చూచే దేవుడు, వినే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించేది. వాళ్ళ బాధను దేవుడు చూచాడు, వాళ్ళు పెట్టిన మొర్ర దేవుడు విన్నాడు. ఇప్పుడు వారిని విడిపించడానికి మోషేని, అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు విడిపించబడుతున్న సందర్భములలో విడిపించాలి, నా ప్రజలైన ఇజ్రాయేలుని విడిపించాలి. ఎందుకో తెలుసా? వారు ఆపత్కాలములో ఉన్నారు. అనండి మాట, ఎక్కడున్నారు? ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? ఆపత్కాలములో ఉన్నారు. ఆ ఆపత్కాలములో ఉన్న నా ప్రజలను నేను విడిపించాలి. అలా విడిపించాలి గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విడిపించడానికి మోషేను ఎన్నిక చేసి ఫరో ఆలోచనలను కట్టడి చేసి భయంకరమైన 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి దేవుడు రప్పించాడు. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. ఎవరిని విడిపించడానికి? ఇజ్రాయేలీలను విడిపించడానికి ఐగుప్తులో 10 తెగుళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు విడుదల చేశాడు. దేవునికి స్తోత్ర. తెగుళ్ళతో ఐగుప్తును వణికింపజేసి తన జనాంగాన్ని ఐగుప్తు నుండి విడిపించారు. ఈ క్రమములో దేవుడు దాచి ఉంచిన వడగండ్ల నిధులు దేవుడు బయలుపరిచారు. గట్టిగా చప్పట్లు కొడుతుంది మైపడదా. ఈ క్రమములో దేవుడు దాచి ఉంచిన వడగండ్ల నిధులను దేవుడు బయలుపరిచారు. నిర్గమాకాండము 9వ అధ్యాయం 23వ వచనం. మొదటి దాని ప్రశ్నకు జవాబు, ఆకాశం వైపు ఎత్తినప్పుడు దేవుడు ఉరుములను, వడగండ్లను కడువ చేయగా వడగండ్లతో కలిసిన పిడుగులు బహు బలమైన వాయను. ఐగుప్తు దేశం మందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడును అట్టివి కలుగలేదు. ఆ వడగండ్ల దాడి కంటండి ఐగుప్తు దేశం మందంతట మనుషులేమి, జంతువులేమి, బయటనున్నది యావత్తు కూడా నశింపజేసెను. వడగండ్లు ప్రతి పొలములోని ప్రతి కూర చెట్టును చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విర్రగొట్టెను. ఐగుప్తు దేశము రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ అట్టివి కలుగలేదు. అమ్మా వినండి, తన ప్రజలను విడిపించడానికి దేవుడు ఏం తెరిచారు? తన ప్రజలని విడిపించడానికి వడగండ్ల నిధి తెరిచారంట. గట్టిగా చప్పలు కొట్టండి.
ఈ ప్రశ్న ఏబు గారికి వేస్తే ఏబు గారు ఏం చెప్పలేకపోయారు. వీళ్ళందరికీ ఏ కాలం ఇది? ఆపత్కాలం. ఈ ఆపత్కాలములో తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఏం తెరిచారు? ఐగుప్తి గత చరిత్రను అడిగితే మనకు చెప్తుంది ఆపత్కాలం కొరకు దేవుడు దాచిన వడగండ్ల నిధి. గట్టిగా చప్పలు కొట్టండి. మొదటి ప్రశ్నకి జవాబు అది. వచ్చినాయి వడగండ్లు ఏ కాలంలో? ఆ వడగండ్లు దాటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తెగుళ్ళు చేత ఫరో ఆలోచనలు దేవుడు కట్టడి చేసి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్ర. ఇంకో మాట చెప్తాను, వింటారా? అయితే ఇశ్రాయేలీలు ఉన్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదంట. గట్టిగా చప్పలు కొట్టండి. దేశం ఒకటే, కానీ వాళ్ళ మీద వడగండ్లు పడ్డాయి, కానీ ఏ దేశంలో వడగండ్లు పడలేదు. అసలు ఎంత గొప్ప దేవుడండి ఆయన. తన ప్రజలకు తెగుళ్ళన్నీ వాళ్ళకు వచ్చినాయి, దేశం ఒకటే, కానీ వీళ్ళ మీదకే రాలేదు. 3 రోజులు గాఢాంధకారం వాళ్ళకి కమ్మింది. ఎవరిని? ఐగుప్తుల్ని. కానీ ఇశ్రాయేలు ప్రజలకి గాఢాంధకారం లేదు, వెలుతురే. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. ఆ దేశపు దుమ్మి ధూళి కొడితే పేలయింది. అది మనుషుల మీదనో జంతువుల మీదనో దద్దుర్లుగా మారింది. ఇక ఎప్పుడు గోక్కోవటం వాళ్ళ పని. కానీ వీళ్ళకి ఏ పేలు కొట్టలేదు. ఎవరికే? అందరూ అనండి తల్లి. ఇశ్రాయేలీయులకి తెగుళ్ళన్నీ వాళ్ళ మీదకే వచ్చినాయి, ఐగుప్తుల మీదకి. ఎందుకో తెలుసా? 430 సంవత్సరములు వెట్టి చాకిరి చప్పించుకున్నారు తన ప్రజలైన ఇశ్రాయేలుతో. ఆపత్కాలములో నుండి విడిపించడానికి దేవుడు తెరిచిన నిధే వడగండ్ల నిధి. గట్టిగా చెప్పకూడదు, దేని మహింపరుద్దా. రెండో మాట, యుద్ధము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. అందరూ అనండి ఈ మాట, యుద్ధము కొరకు నేను దాచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. రెండో మాటకి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. దేవుని రక్షణను బట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి వచ్చేశారు, కనానులో ప్రవేశించారు. వారికి అడుగడుగున అడ్డుబండలే. యుద్ధాల్లో నుండి వారు నడిచారు, ఒక్కొక్క శత్రువును అణుచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమములో ఇశ్రాయేలీయులు కానాను స్వాస్థ్యము కొరకును మరియు గిబియోనులతో చేసిన సంధి నిబంధన నెరవేర్చుకున్నట్టు కొరకును ఒకరోజు కనానులోని అమోరీల 5 రాజులతో, అనగా అప్పటి యెరూషలేము రాజుతోనూ, హెబ్రోను రాజుతోనూ, యర్మోతు రాజుతోనూ, లాకీషు రాజుతోనూ, ఎగ్లోను రాజుతోనూ యుద్ధము చేయవలసి వచ్చింది. దేవునికి స్తోత్ర. కనాను స్వాస్థ్యము కొరకు గిబియోనులతో చేసిన సంధి నిబంధన నెరవేర్చుకున్నట్టు కొరకు ఒకరోజు 5 రాజులతో యుద్ధం చేయాల్సి వచ్చిందంట. ఎంతమంది రాజులతో? ఈ మాటలు ఎక్కడున్నాయి పాస్టర్ గారు? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము చూడండి, 2వ వచనం. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ సూర్యులు. అంతట యెరూషలేము రాజైన అదోని సెదెకు గిబియోనులు యెహోవాతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనం వారి పట్టణమును నాశనము చేయదము. సంధి చేసుకున్నారంటే గిబియోనులు ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారు. అయ్యా, మీరు మాకు సహాయం చేస్తే మనం ఆ పట్టణమును నాశనము చేయదము, మీ ప్రయాణము కూడా సులువైపోతుంది. గట్టిగా చెప్పకూడదా? ఇక్కడ 5 రాజులతో ఏం చేయాల్సి వచ్చింది? యుద్ధము చేయవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ యెహోవా దేవుడు ముందుగానే యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నువ్వు భయపడద్దు అనండి మాట. యెహోషువ, నీవు భయపడకుము అని యెహోషువను దేవుడు ధైర్యపరిచి యుద్ధ భూమిలో అమోరీయుల 5 రాజులను, వారి సైన్యాన్ని కలవపరిచారు. యెహోవా దేవుడే ఆకాశము నుండి యుద్ధాన్ని చేసి శత్రువుల మీద వడగండ్లు కురిపించారు. గట్టిగా చెప్పకూడదు, దినమైపరుదా. 5 రాజులతో యుద్ధం చేయడానికి దేవుడు ఏం కురిపించారు? ఇప్పుడు మరలా దేవుడు యుద్ధం కొరకు ఏం తెరిచారు? వడగండ్ల నిధిని దేవుడు తెరిచారు. దేవునికి స్తోత్రం. 11వ వచనం. మరియు వారు ఇశ్రాయేలుల ఎదుట నుండి బేత్ హరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను పడవేసిన గనుక వారు దాని చేత ఇశ్రాయేలు కత్తి చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది ఉండిరి.
ఇది యుద్ధము కొరకు దేవుడు దాచి ఉంచిన వడగండ్ల నిధి. దేవునికి స్తోత్ర. మొదటిది ఏం చెప్పా? ఆపత్కాలము కొరకు దాచి ఉంచిన వడగండ్ల నిధి. రెండవది, 5 రాజులతో యుద్ధం చేస్తే వాళ్ళు కత్తి చేత చంపిన వారి లెక్క కంటే వడగండ్లు వారి మీద పడి చంపిన లెక్క ఎక్కువ. ఎక్కడి దేవుడు నిధి తెరిచాడు చెప్పండి? ఆకాశములో నుండి తన వడగండ్ల నిధి దేవుడు తెరిచారు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా అని అడగండి. అమోరీల 5 రాజులు చెప్తారు, తెరిచాడయ్యా మా కొరకు. మా కొరకు ఏం తెరిచాడయ్యా? వడగండ్ల నిధులను తెరిచాడు. మేము ఓడిపోయామయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఏబు గారికి దేవుడు ఈ ప్రశ్న ఎందుకు వేసాడు తెలుసా? నా శక్తి ఏంటో నీకు ఇంకా పూర్తిగా తెలియదేపు. నా శక్తి నీకు తెలిస్తే పనికి మాలిన మాటలు చెప్పి నిన్ను చెడగొడుతున్నారే, ఎవరి మాటలు నువ్వు విననే వినవు. నువ్వు ఖచ్చితంగా నా కొరకు నువ్వు నిలబడతావు. గట్టిగా చప్పలు కొట్టండి. మీకు ఇంకొక మాట చెప్తున్నాను. ఈరోజు మనం నిలబడటానికి మనం ఎవరి శక్తి తెలుసుకోవాలి? దేవుని శక్తి తెలుసుకున్న వాడెవడూ కూడా పడిపోడు, దిగజారిపోడు, వెనక్కి వెళ్ళడు. ఆయన శక్తి తెలియకపోతేనే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఆయన శక్తి తెలియకపోతేనే మనం దిగజారిపోతాం. ఆయన శక్తి తెలియకపోతేనే మనం పడిపోతాం. శక్తి తెలిస్తే మాత్రం, నాకు దేవుని శక్తి తెలుసండి అన్నవారు చేతుల పైకి ఎత్తండి. మీ అందరూ తెలుసా ఎవరి శక్తి? ఇప్పుడు ఏబు గారితో మాట్లాడుతున్నాను, నా శక్తి ఏంటో నీకు తెలుసా? ఆపత్కాలం కొరకు దాచానయ్యా. ఏంటిది? వడగండ్లు. యుద్ధము కొరకు దాచానయ్యా. ఏంటిది? వడగండ్లు. నువ్వు చెప్పు, నువ్వు చూచావా అన్నాడు. నేను మౌనమై ఉన్నానయ్యా, నాకు ఆ ప్రశ్నకి జవాబు తెలియదయ్యా అన్నాడు. కానీ వాక్య ప్రత్యక్షతలో మీకు చూపించా. నిర్గమాకాండంలో ఆపత్కాలము కొరకు దేవుడు వడగండ్ల నిధి తెరిచాడు. రెండవది, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో యుద్ధము కొరకు దేవుడు వడగండ్ల నిధి తెరిచి 5 రాజులు పారిపోయారు. గట్టిగా చప్పలు కొట్టండి. ఎంతమంది? వీళ్ళేమో యెహోషువ, ఇజ్రాయేలు సైన్యం అండి. కానీ వాళ్ళు ఎంతమంది రాజులు? ఎవరు కురిపించిన వడగండ్లకి? దేవుడు కురిపించిన వడగండ్లకి 5 రాజులు పారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మూడో మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు ఈ అంత్య దినములను యుద్ధకాలముగా చూస్తూ వర్ణించి రాశారు. తన జనాంగాన్ని విడిపించడానికి ఎలా అయితే దేవుడు తన వడగండ్ల దెబ్బ చూపించారో, అమోరీల 5 రాజులను అంతము చేయడానికి ఎలా అయితే వారికి తన వడగండ్ల దెబ్బ చూపించారో, అలాగే ఈ అంత్య దినములలో తన తీర్పును భూమి మీద కుమ్మరింపబోతున్నాడు దేవుడు. అంత్య దినములలో తన తీర్పును భూమి మీద దేవుడు కుమ్మరింపబోతున్నాడు. అది మూడవది ఏంటో తెలుసా? యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. 2 కంప్లీట్ అయింది. ఇక మూడోది ఉందండి. ఇప్పుడు ఏంటి? ఆపత్కాలం కొరకు దాచిన వడగండ్లు కంప్లీటు. రెండవది, యుద్ధము కొరకు దాచిన వడగండ్లు కంప్లీట్. అప్పుడప్పుడు వడగండ్లు పడుతున్నాయి కానీ అవి సింపుల్, చాలా సింపుల్ వడగండ్లు అవి. ఎక్కడో పొలంలో వడగండు పడితే ఏదో ఒక చెట్టు పాడైపోద్ది. దేవుని స్తోత్రం. ఏదో కొన్ని కూర మొక్కలు నాశనం అయిపోతాయి ఎక్కడో వడగండ్లు పడితే. కానీ ఇప్పుడు ఆఖరిలో దేవుడు చెప్తున్నాడు, యుద్ధ దినము కొరకు నేను దాచిన వడగండ్లు. అనండి మాట. ఈ యుద్ధ దినాన్నే దానియేలు అన్నాడు, అంత్య దినము అన్నాడు. అనండి మాటలు. అనండి. ఈ యుద్ధ దినాన్నే దానియేలు ఏమని వర్ణించాడు? అంత్య దినం. ఈ అంత్య దినములలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు తన జనాంగాన్ని విడిపించడానికి ఐగుప్తు వడగండ్ల దెబ్బ ఎలాంటిదో, అమోరీల 5 రాజుల అంతము చేయడానికి ఎలాగైతే వడగండ్ల దెబ్బ ఎలా ఉన్నదో, ఈ అంత్య దినములలో తన తీర్పును భూమి మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినాలి. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. చెప్పండి ఎలాగా? త్వరగా. ఇంకో దగ్గర రాశాడు, నేను దొంగ వలె వచ్చుచున్నాను. అనండి మాట. దొంగ చెప్పొస్తాడా చెప్పకుండా వస్తాడా? మొదటి రాకడలో వచ్చాడు, తన కార్యాన్ని ఆయన సంపూర్ణం చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు సంఘము సిద్ధపడాలి. సార్వత్రిక సంఘం, వధువు సంఘం సిద్ధపడాలి. సిద్ధపడి ఎవరైతే సార్వత్రిక సంఘములో సభ్యులవుతారో, ఎవరైతే వధువు సంఘంలో సభ్యులవుతారో, ఆయన మహిమ మేఘములతో
ప్రియమైన దేవుని బిడ్డ, రెండవ రాకడలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ వేవేల పరివారముతో దేవుడు దిగి వచ్చినప్పుడంట సమస్త పరిశుద్ధులు ఎగిరి యేసు ప్రభుని ఎదుర్కొంటారంట. గట్టిగా చెప్పకూడదా? సమస్త పరిశుద్ధులు యేసు ప్రభుని ఎగిరి ఎదుర్కొంటారంట. సమస్త పరిశుద్ధులందరూ యేసు ప్రభు వచ్చినప్పుడు కనురెప్పపాటులో కడబోర మ్రోగగానే రెప్పపాటులో ఎత్తబడుదురు అనండి మాట. ఎత్తబడిన వారు దేవునితో ఉంటారు, దేవుడిచ్చే విందులో పాలిభాగస్తులు అవుతారు. కానీ ఎత్తబడకపోతే విడవబడే గుంపులో ఉంటే అనండి మాట. ఏ గుంపులో? విడవబడే గుంపులో ఉంటే బైబిల్లో మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపం చేసుకుంటే శ్రమల కాలం అనండి మాట. శ్రమల కాలం. ప్రకటన గ్రంథం చదివితే 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు అనండి మాట. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్కటి జరుగుతుంది. ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఒక్కొక్కటి జరుగుతుంది. ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్కటి జరుగుతుంది. ఎన్నడూ కని విని ఎరగని చూడని రీతిలో ప్రపంచమంతా అల్లకొల్లలము కాబోతా ఉంది రాకడ దినములో. ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే యేసుని అంగీకరించలేదో, రక్షణ ముద్ర ఎవరికైతే లేదో, ఎవరైతే విడవబడే గుంపులో ఉన్నారో, ఈ అంత్యకాల దినములలో, ఆ యుద్ధ దినాలలో దేవుడు అంటున్నాడు, నేను యుద్ధ దినమున కొరకు నేను దాచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. బైబిల్లో 10 మంది కన్యకలే. 5 సిద్ధుల్లో నూనె ఉంది, 5 దివిటీలు వెలుగుతున్నాయి. కానీ 5 సిద్ధుల్లో నూనె లేదు, 5 దివిటీలు ఆరిపోయినాయి. పెండ్లి కుమారుడు ఆలస్యమని 10 మంది నిద్రపోయారు. మధ్యరాత్రిలో కేక వినబడిందంట, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు హో అనే కేక వినబడిందంట. 10 మంది లేచారు కానీ 5 దివిటీలు మాత్రమే వెలుగుతున్నాయి. 5 సిద్ధుల్లో నూనె లేదు, 5 దివిటీలు అందరు చెప్పాలా ఆరిపోయినాయి. ఆయన రానే వచ్చాడు. పెండ్లి కుమారుడితో 5 కన్యకలు వెళ్ళిపోయారు అంతఃపురంలోనికి. మాకు కూడా నూనె ఇవ్వండి, దీపాలు ఆరిపోతున్నాయి అని వీళ్ళు కేకలు వేస్తూ ఉంటే, మీకు మాకు సరిపోదు, మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. వాళ్ళు వెళ్ళొచ్చే లోపల ఆల్రెడీ తీసుకెళ్ళవలసిన వారిని తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారంట. ఏమని? అయ్యా 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 మాకు తలుపు తీయవా, మాకు తలుపు తీయవా. దేవుడు అన్నాడు, అక్రమము చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు. ఆయన ఏ గడియలో వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో ఎవరికి తెలియదు. ఆయన మేఘాల మీద త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. రక్షణ పొందిన బిడ్డగా ఉంటున్న నీవు, మారు మనసు పొందిన బిడ్డగా ఉంటున్న నీవు రాకడకు సిద్ధపడిన వ్యక్తురాలుగా ఉన్నావా లేదా? ఈ సభలో నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ పరిశీలన లేకపోతే, భయము లేకపోతే, భయము లేని భక్తి ఒకవేళ నువ్వు చేస్తే, ఒక్కొక్క దినాన విడవబడే గుంపులోకి వెళ్ళకపోతే, ఆనాడు ఐగుప్తులు తిన్న దెబ్బ, ఆనాడు 5 అమోరీయుల రాజులు తిన్న దెబ్బ, ఆనాడు దెబ్బ మనకు తగలబోతా ఉంది. అది అలాంటి దెబ్బ కాదు. అది మామూలు దెబ్బ కాదు, కర్ర దెబ్బ కాదు, లేకపోతే ఏదో వస్తువు దెబ్బ కాదు, వడగండ్ల దెబ్బ అంట అనండి మాట. ఎవరికి ఆ దెబ్బ ఉంటుంది? అందరూ ఆ దెబ్బ ఎవరికి? ఆ వడగండ్ల దెబ్బ ఎవరికి? ఆ వడగండ్ల దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ముందుగానే నీతో మాట్లాడుతున్నాడు. విడవబడితే భయంకరమైన శ్రమలు, అలాంటి శ్రమలు కాదు. ఈ రోజున నీకు ఆహారము ధాన్యము దొరుకుతుంది, చక్కగా నువ్వు భోజనం చేస్తున్నావు, అంతా బాగానే ఉంది. కానీ ఆ రోజంట 1000 రూపాయలు జోబీలో ఉన్న కేజీ బియ్యం అమ్మే నాదుడు దొరకడంటండి. ఆ శ్రమల కాలంలో 1000 రూపాయలు మన జోబీలో ఉన్న కేజీ బియ్యం అమ్మే నాదుడు దొరకడంట. ఈరోజు కేజీ బియ్యం 40 రూపాయలు, లేకపోతే 35 రూపాయలు, 50 రూపాయలు కొనుక్కొని మనం తింటున్నాం. ఆ రోజు 1000 రూపాయలు మన దగ్గర ఉన్న ఎంత అమ్మే నాదుడు దొరకడు? కేజీ. అదే మొట్టమొదటిది ఏంటంటే ఆహారపు కొరత. అందరూ చెప్పండి, వర్షాలు పడవు, పంటలు పండవు, దేనికి అలవటిచ్చిపోతారు? ఆకలి. ఇప్పుడు అన్నీ ఉండే అర్ధాకలతో మిగిలిపోతున్న వారు కోకొల్లలు. ఆఫ్రికా దేశంలో, సొమాలియా ప్రాంతంలో నేటికి కూడా ఒక్క పూట కూడా తిండి లేని బిడ్డలు అందరూ ఉన్నారు. సొమాలియా ప్రాంతంలో నేటికి కూడా ఒక్క పూట కడుపు నిండా ఆహారము తినలేని బిడ్డలు ఎందరో ఇప్పటికీ ఆఫ్రికా ఖండములో ఉన్నారు, తెలుసా మీకు? కానీ మనకైతే దేవుడు అన్ని సమృద్ధిగానే ఇచ్చాడు.
అయినా ఇంకా చాలామందికి దేవుని ప్రేమ సంపూర్ణంగా తెలియట్లేదు. దేవుని ప్రేమను ఇంకా సంపూర్ణంగా చాలామంది తెలుసుకోలేకపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డరా. కానీ ఆ రోజు ఏ కొరత అంట? ఆకారపు కొరత. నీటి కొరత కూడా ఉందండి. సముద్రంలో పెద్ద మాసిపత్రి నక్షత్రం అంట నదుల మీదను చెరువుల మీదను కాలువల మీదను పడగా నీరంతా ఏమైపోతుందంట? చేదు. ఈ రోజున బాటిల్ ఒక 20 రూపాయలు కిన్ని బాటిల్ మనం కొనుక్కొని, లేకపోతే బిస్లరీ, లేకపోతే ఏదో ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని మనం వాటర్ తాగుతున్నాం. ఆ రోజు ఏ కాలువలోకి వెళ్ళినా, ఏ నదుల్లోకి వెళ్ళినా, ఏ చెరువుల్లోకి వెళ్ళినా ఏ నీరు? చేదు నీరు తాగుతారా? ఉప్పు నీళ్ళు పంపులు ఉప్పు నీళ్ళు వస్తేనే మనకు ఎలా ఉంటుంది? తాగాను కానీ ఏ మాత్రం దాహం ఇదేంటారు? ఉప్పు నీరు ఇచ్చారా? ఉప్పు నీరు అని ఈరోజు ఉప్పు నీళ్ళు తాగట్లేదే. ఆ రోజు విడవబడే ప్రతి వాడు ఏ నీరు తాగాలి? చేదు నీరు తాగాలి. సూర్యుడి కంట మనుషులు కాల్చే అధికారం ఇచ్చాడంట దేవుడు. చెప్పండి, సూర్యుడికి మనుషులు కాల్చే అధికారం. ఒక్క దినము వెలుగు 7 దినముల వెలుగు ఉన్నట్లు ఉంటుందంట. అమ్మ వినండి, ఒక్క దినము వెలుగు 7 దినముల వెలుగు ఉన్నట్టు ఉంటుందంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు 40 డిగ్రీలు ఉందనుకోండి, 7 వేయండి ఎంత? 280 డిగ్రీల ఉష్ణోగ్రత డైరెక్ట్గా పడుద్దంట. ఇప్పుడు 40 డిగ్రీలకి అమ్మ ఏసీ లేదా, కూలర్ లేదా, కూలింగ్ వాటర్ లేదా? ఎన్ని డిగ్రీలకి? ఆ రోజు ఒక దినము వెలుగంట. ఎన్ని దినాలు వెలుగంట? అంటే దేవుడే సూర్యుడికి ఏ అధికారం ఇచ్చాడు? మనుషులను కాల్చే అధికారం. ఈ ఒక్కొక్క దెబ్బ పడతా ఉంటే గుర్తొస్తాడు ఎవరు? ఇప్పుడు వాక్యం చెప్పి రాకడకు సిద్ధపడండి అంటే మాకెంతో టైము, మాకు చాలా టైం ఉందండి, యేసు ప్రభు మీరు చెప్పినట్టు అప్పుడే వచ్చేస్తాడా అని భయం లేకుండా, సిద్ధపాటు లేకుండా మనం ఈ రోజున ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికేస్తున్నాం కదా. ఆ రోజు సడన్గా వస్తే మన పరిస్థితి ఏంటి? ఆయన ఏదో ఒక రోజున ఏదో ఒక గడియలో ఆయన సడన్గా దిగివస్తే నీ జీవితం ఏమవుతుంది? నీ పరిస్థితి ఏమవుతుంది? నేను యుద్ధ దినము కొరకు కూడా వడగండ్ల నిధులను దాచాను. ఆ రోజు మరలా నేను వడగండ్ల నిధులను విప్పబోతున్నాను. దేవునికి స్తోత్ర. అంత మాత్రమే కాదంట, ఆడికి అనగా ఆ 7 సంవత్సరాల్లో యాంటీ క్రైస్ట్ అనగా అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, ఆడికి కానీ ఆడి ముద్ర ఒకవేళ ఎవరైనా వేయించుకుని ఆడికి ఎవరికైతే నమస్కారం చేస్తారంట వాళ్ళందరికంట చెడ్డ పుండ్లు పడతాయంట. ఏ పుండ్లు? అవి కూడా అంట రహస్య స్థలాలలో. చెప్పండి, ఏ స్థలాలలో? అంటే ఎవరికి కూడా కనబడిన ఆ రహస్య స్థలాల్లో చెడ్డ పుండ్లు పుడితే ఆడికి ఎలా ఉంటుందో తెలుసా తల్లి? కూర్చుంటే నుంచోవాలనిపిస్తుందంట, నుంచుంటే కూర్చోవాలనిపిస్తుందంట, పడుకుంటే లేవాలనిపిస్తుందంట, లేస్తే పడుకోవాలనిపిస్తుందంట, బస్సు ఎక్కితే దిగాలనిపిస్తుందంట, దిగితే ఎక్కాలనిపిస్తుందంట ఆడికి. దాని ద్వారాగా మానవుడికి ఏముండదో తెలుసా? నెమ్మది. అనండి, ఇప్పుడైతే నెమ్మది ఉందో ఆ రోజుల్లో నెమ్మది ఉండదు. దేవుడు చెప్పిన ఈ భయంకరమైన ఈ ఉగ్రత పాత్రలు దేవుడు కుమ్మరించబోతున్నాడు భూమి మీద. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని విశ్వాసి, ఆ గడియ రాకమునిపే, ఆ రోజు రాకమునిపే దేవుడు ఆనాడు ఏబుకు వేసిన ప్రశ్న ఈరోజు మనకు కూడా వేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఆపత్కాలం కొరకు నేను దాశాను ఆ వడగండ్ల నిధి. నువ్వు చూసావా? ఆ దెబ్బకు వాళ్ళందరూ ఏమైపోయారు? ఐగుప్తీయులు, వాళ్ళ చెట్లు, వాళ్ళ పొలాలు ఏమైపోయినాయి? అలాగే యుద్ధము కొరకు నేను దాచి ఉంచాను వడగండ్ల నిధులు. అమోరీయులు 5 రాజులు వారి సైన్యం ఏమైపోయింది? ఇప్పుడు యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచాను. ఆనాడు ఏమవుతారు ప్రజలందరూ వడగండ్లు పడితే? మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజు గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్ద వీధి, 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503. మరి ఒక నంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. God bless you.